ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వేరుంటుంది. కొత్తగా నేర్చుకొని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవాళ్ళు తక్కువ బడ్జెట్లో చేసి ప్రొఫెషనలిజంని నాశనం చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నాకు ఒక ఎంక్వైరీ వచ్చిందండి. కిడ్స్ ఫోటోగ్రఫీ మీద ప్రీ బర్త్డే ఫోటోషూట్ ఏమైనా చేస్తారా మీరు అని అడిగారు. చేస్తామండి అని చెప్పాను. సో ప్యాకేజెస్ అన్నీ పంపించండి అన్నారు. సో పంపించాం. సో పంపిస్తే ఇంత తక్కువ ప్రైస్లో కావాలి మాకు, సో మా లిమిటెడ్ బడ్జెట్ ఇది అని ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. సో మా స్టార్టింగ్ ప్రైస్ ఈ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి అని మేము చెప్పాం. సో దాంట్లో కస్టమరు, మీరు అంత ఎక్కువ ఏంటండి ప్రైజెస్, బయట కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అంటే మేము ఒక మాట చెప్పాం, సార్ ప్రతి ఒక్కరికి వేరియేషన్స్ అనేది కామన్గా ఉంటుంది. సో ఎవరు ఫోటోగ్రఫీ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఒకరు డిఫరెంట్గా తీస్తే ఒకటి సినిమాటిక్ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక ట్రెడిషనల్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఒకసారి కంపేర్ చేసుకొని ఏ క్వాలిటీ మీకు నచ్చుతుందో ఆ క్వాలిటీకి వెళ్ళండి అన్నాను. సో దానికి ఆయన సమాధానం నేను చెప్పాడు తెలుసా. సో ఇంకో 10 కిలోమీటర్స్ దాటి వెళ్తే చాలా తక్కువ ప్రైస్కి చాలా ఎక్కువ థీమ్స్ ఇస్తున్నారు అంటున్నారు. అసలుకి ఆ మాటకి నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, బయటంతా మార్కెట్లో రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్ బిజినెస్ బ్లాగర్స్ వచ్చారు. ఆ బ్లాగర్స్ రావడం వల్ల ఏమైందంటే, ఒక ప్రొఫెషనల్గా నేర్చుకున్న చెఫ్ ఈరోజు క్వాలిటీ ఫుడ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు వాడే ఐటెం కానీ ఆయిల్ కానీ చాలా ఇంపార్టెంట్. బాడీకి కూడా చాలా డైజెషన్ కూడా కరెక్ట్గా అవ్వాలి. ఒక్క ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ బ్లాగర్స్ వల్ల రోడ్డు మీద చూపించే ఫుడ్ 90 రూపాయలకి బిర్యానీ ఇస్తున్నారు, 60 రూపాయలకి అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నారు అనేసరికి వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఉందా, ఏ ఆయిల్ వాడుతున్నాడో కూడా క్లారిటీ లేదు. కానీ పరిగెత్తుకొని వెళ్తారు. దాని తర్వాత మనం ఎంత పరిగెత్తుకొని వెళ్తామో అంతే పరిగెత్తుకొని హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఒక ఫుడ్ బ్లాగర్స్ విషయంలో కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని 10 మంది బాగుపడాలి. కానీ వాళ్ళు బాగుపడుతున్నారు. ప్రొఫెషనలిజం అనేది కంప్లీట్ జీరోకి వచ్చేస్తుంది. మెయిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ కంప్లీట్ జీరోలో పడిపోయింది. ఒకప్పుడు కెరీర్ అంటే ఫోటోగ్రఫీలో చాలా మంచి కెరీర్ ఉంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫోటోగ్రఫీకి కెరీర్ అనేదే లేదు. ప్రతి ఒక్కడు కెమెరా కొనేదానికి ముందుకు వస్తున్నాడు. సో దీంట్లో ఆటో ఫోకస్లు వచ్చాయి, ఆటో బ్యాలెన్స్లు వచ్చాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, ఒక కొటేషన్ అనేది ఒక కస్టమర్కి మనం 1,00,000 రూపాయలు కొటేషన్ వెడ్డింగ్ ఇస్తే ఏమి చేతగానోడు వచ్చి ఒక 30,000లో వెడ్డింగ్ తీసేస్తామంటున్నాడు. సో ఒక చిన్న నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి రీసెంట్గానే. ఒక ఎంగేజ్మెంట్కి కొటేషన్ పంపేమన్నారు. జస్ట్ 2-3 అవర్స్ ఉంటుందండి షూటు. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ వస్తారు. ఒక చిన్న సినిమాటిక్ వీడియో, ఒక 50 to 100 ఫొటోస్ చాలు. ఒక ప్రోమోలాగా ఫుల్ లెంత్ వీడియో కూడా కావాలి. జస్ట్ ఏం లేదండి, గ్రూప్స్ అంతా కవర్ చేసుకొని ఒక క్యాండిడేట్ పిక్స్ తీసుకొని ఇస్తే సరిపోతుంది అన్నారు. సరే అండి, కొటేషన్ పంపిస్తాను అని చెప్పి కొటేషన్ లేదండి, కొటేషన్ ఏమొద్దు, మీరు ఇప్పుడే చెప్పండి ఫోన్లో, మా బడ్జెట్ ఇది సరే మీ బడ్జెట్ ఎంతవరకు ఉంటుందో చెప్పండి, దాని దగ్గర ప్లాన్ చేస్తాము అన్నాను. దానికి ఏం చెప్పారు తెలుసా సమాధానం, మా బడ్జెట్ 10 to 15,000లో చేసి ఇవ్వగలగాలండి అన్నారు. ఒకసారిగా నవ్వొచ్చింది. 10 to 15,000 ఒక విజిట్ ప్రైస్ ఒక సినిమాటోగ్రాఫరు 10 నుంచి 12,000 తీసుకుంటారు. ఒక ఎడిటరు ఆ వీడియోస్ని అన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఒక 2-3 అవర్స్ కేటాయించి ఎడిట్ చేసి ప్రోమోగా రిలీజ్ చేయాలి. ప్లస్ దాని తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ వీడియోకి ఎడిట్ చేసి కస్టమర్కి ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాడు టైంకి రెడీ చేస్తున్నాడా లేదా అని చెప్పి ఫోన్ కాల్స్ ఉంటాయి. నాకు ఈ పాట నచ్చలేదు, ఆ పాట నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఎడిటింగ్లో
రా ఫొటోస్ ఇస్తే ఏంది బ్లాక్గా ఉన్నాయి రా ఫొటోస్, మాకు ఎడిటింగ్ చేసి ఇవ్వాలి అని చెప్పి అంటారు. వీళ్ళు ఇచ్చే బడ్జెట్ 10,000 to 15,000 అంట ఇవన్నీ కలిపి. అసలుకి ఎలా నవ్వుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు, నవ్వాలా బాధపడాలో కూడా అర్థం కాలేదు. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే 10,000 to 15,000లో చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ తప్పెవరిది? కస్టమర్దా, ఫోటోగ్రాఫర్దా? ఆ బడ్జెట్లో చేస్తున్నాడు అంటే ఆ చేసే ఫోటోగ్రాఫరు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నాడు. ఒక కెమెరా సరిపోద్దండి ఫోటోలకి వీడియోలకి అన్నాడు. సార్ అన్ప్రొఫెషనల్ పర్సన్ మాత్రమే ఒకే కెమెరాతో 2 చేయగలుగుతాడు, మేమైతే చెయ్యలేము అని క్లియర్గా చెప్పి కట్ చేసేసాం. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు, మీ కెమెరాని మా వారికే కాదు కదా చాలామందికి వాడతారు కదా అన్నాడు. అంటే వాళ్ళకి ఇది ఎలా అయిపోతుందంటే ఒక కెమెరా ఫీల్డ్ ఎంత దిగజారిపోతుందంటే తప్పు కస్టమర్ది కాదు, కొటేషన్ ఇచ్చే ఫోటోగ్రాఫర్దే. వాడు చాలా లో బడ్జెట్లో ఇస్తున్నాడు. ఒక పెద్ద కంపెనీలు కూడా దాదాపు 10 to 15 lakhs చేసే బడ్జెట్లు కూడా ఈరోజు వాళ్ళ వల్ల ఒక 50,000 70,000లో వెడ్డింగ్ చేసే స్టేజ్కి వచ్చేసారు. అన్ప్రొఫెషనల్గా కొత్తగా వచ్చే ఫ్రీలాన్సర్స్, కొత్తగా నేర్చుకొని ముందుకు వచ్చే వాళ్ళకి కెమెరాలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకురండి వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో అంటున్నారు. ప్రొఫెషనల్గా చేసే వెడ్డింగ్స్ కామన్గా రన్ అవుతూనే ఉన్నాయి. ఏ ఫోటోగ్రఫీ అయినా, ఈవెన్ కిట్స్ కానీ, ప్రోడక్ట్ కానీ, వెడ్డింగ్ కానీ, ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ప్రొఫెషనల్గానే ఉన్నారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మేము చేసే పనిని మీరు అంచనా వేయకండి. ఒకటి. ఇంకా దిగజారిపోవడం అంటే ఫోటోగ్రఫీలో ఒక పేరెంట్ ఫోన్ చేశారు, సార్ మాది కొలాబరేషన్తో షూట్ చేస్తారా మా కిడ్తో అన్నారు. అసలు కొలాబరేషన్ అంటే మీనింగ్ ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసుకోండి. కొలాబరేషన్ ఇది ఒక మాట అయిపోయింది. కొలాబరేషన్ షూట్, పెయిడ్ కొలాబరేషన్. కొందరైతే మాకు ఫాలోవర్స్ 700 ఫాలోవర్స్, 700 ఫాలోవర్స్కి పెయిడ్ కొలాబరేషన్. ఒక చిన్న ఫోన్ తీసుకుంటారు, మేము ఇక్కడ తిన్నాము అక్కడ తిన్నాము అని చెప్పి, మా ఇంట్లో ఇదిగో దీన్ని దుప్పటి కడిగాము, సో బకెట్ కడుక్కుంటున్నాము, మడతలు వేస్తున్నాము, ఈ వీడియోలు తీసి, దీనికి పనికి రాని వీడియోలు తీసి కొలాబరేషన్ చేసుకుంటాము. మా వీడియోలు 10 మంది చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. సో మేము చేసే వారికి నవ్వుకోవాలా మీ వల్ల? ఈ కొలాబరేషన్ అనే మాటలు మా దగ్గర వాడకండి. ఫస్ట్ థింగ్, ఈ సంస్థ డే ఆఫ్ బాన్ అని పెట్టి దాదాపు 4 సంవత్సరాలు, ఇప్పటికీ స్టిల్ ఎవరికి కొలాబరేషన్ షూట్స్ అయితే ఎవ్వరికీ మేము చెయ్యలేదు. మీరు అడగద్దు. కొలాబరేషన్ అని అడిగే మాట వస్తే మాత్రం మమ్మల్ని బ్లాక్ చేయండి. మేము మెమరీస్ని క్యాప్చర్ చేసి ఒక 10 years తర్వాత అయినా కానీ ఇలాంటి షూట్స్ అప్పుడే అంత అద్భుతంగా చేశారా అని మీ పిల్లలు అడిగేలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఏదో ఒక ఫోటో షూట్ చేసేసి ఏదో ఒక ఫోటోలు తీసేసుకొని మా బడ్జెట్ ఒక 5,000లో ఒక 50,000 షూట్లు కావాలి అనుకోవడం మాత్రం రాంగ్ అండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, తోటి ఫోటోగ్రాఫర్లు కూడా, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ చాలా ఫీల్ అవుతున్నారు. కంప్లీట్గా జీరోకి వచ్చేసాము, ఇండస్ట్రీ అంతా, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ చాలా అట్టడుక్కుపోతుంది కేవలం అన్ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వల్ల. ఒకటి చూస్తే 10 kilometers అవతలకి వెళ్తే లో బడ్జెట్లో వస్తున్నాయి, ఇంకొకటి ఊరవతలకి వెళ్తే తక్కువ బడ్జెట్లో చేస్తున్నారు. సిటీలో ఉండి ప్రొఫెషనల్గా కెమెరాస్ కొని ప్రైమ్ లెన్సెస్ వాడి చేస్తుంటే వాల్యూస్ లేవు. తక్కువ బడ్జెట్లో 2,000 రూపాయలకి అన్లిమిటెడ్ ఫొటోస్, అన్లిమిటెడ్ వీడియోస్, మరి ఏకంగా ఇప్పుడైతే ఆల్బమ్ కూడా ఇచ్చేస్తున్నారు. 3,999 అంట, ఏకంగా వీడియోలు తీసేస్తున్నారు.
ఎడిటర్ ఏంటి, ఫోటోగ్రాఫర్ ఏంటి, ఫోటో ఎడిట్స్ ఏంటి, వీడియో ఎడిటింగ్ ఏంటి, ప్రోమోస్ ఏంటి, ఈ ఎక్విప్మెంట్ అంతా ఎలా చేస్తాను. ఒకరిని అడిగాను క్వశ్చన్ వేసి, అసలు అంత తక్కువ బడ్జెట్లో ఎలా తీసానంటే, ఏం లేదన్న, ఫోటోలన్నీ కెమెరాలోకి ఫోన్లోకి ఎక్కించుకోవడం, జస్ట్ కరెక్షన్ చేసి లైట్ రూమ్లో, మొబైల్ లైట్ రూమ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో కరెక్షన్ చేసి ఇచ్చాను ఒక 10 ఫొటోస్ని. సరే వీడియోస్ ఎలా చేస్తాను అంటే, క్యాప్ కట్ ఒకటి ఉంది, ఒక ఫోన్లోనే మొబైల్ యాప్ ఉంటుంది, ఆ మొబైల్లో ఎడిట్ చేసి ఇచ్చేస్తున్నాము, అది సరిపోతుంది వాళ్ళకి, ఫోన్లో వాట్సాప్లోకి స్టేటస్ పెట్టుకోవడానికి అంటున్నారు. సో మేము వాడే కెమెరాకి, వాడి చేసే పనికి అసలుకి ఇంత అన్ప్రొఫెషనల్గా ఉన్నారా కస్టమర్స్ అని క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఒకప్పుడు ఒక ఫోటో తీసుకోవాలంటే ఒక స్టూడియోకి వెళ్ళి ఒక డిఫరెంట్ లైటింగ్ పెట్టుకొని ఒక 2 ఫోటోలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లైటింగ్ అవసరం లేదు, ఏదో ఒక కెమెరా పెట్టుకుంటాం, ఫోటోలు టప 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 కొట్టేస్తారు, ఈ రోజుకి జరిగితే చాలు. అంటే కూలి పని కన్నా దరిద్రంగా తయారైంది ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ. మనం ఎందుకు ఖాళీగా ఉండాలి? రోజుకి 1000 రూపాయలు జరిగితే చాలు. కెమెరా 3 లక్షలు పెట్టి కొన్నాం, 3 లక్షలకి 2 రూపాయలు పట్టి వస్తే చాలు, అంటే 6000 రూపాయలు. అంటే రోజుకి 1000 రూపాయలు జరిగితే నెలకి 30,000. ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనలిజం అనే దాన్ని అన్ప్రొఫెషనల్గా చేసి ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఎద్దవలుగా ట్రీట్ చేసేంత పొజిషన్ని తీసుకొచ్చింది కొత్తగా నేర్చుకునే ఫోటోగ్రాఫర్లు. ప్రొఫెషనల్గా ఇదే కెరీర్ని ఎంచుకొని ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాక లక్షల ఇన్వెస్ట్మెంట్లు చేసి భయపడుతున్నారు. ఒక్కొక్క కెమెరా ప్రతి నెల అప్డేట్ వస్తుంది. ఈవెన్ సోనీ కెమెరాస్ కానీ, కెనాన్ కెమెరాస్ కానీ, ఈ నెల FX3 రిలీజ్ చేశాడంటే రేపు నెల FX3 అడ్వాన్స్డ్ వెర్షన్ 2nd వెర్షన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ FX3 అడ్వాన్స్డ్ వెర్షన్ 3rd వెర్షన్ రిలీజ్ అవుతుంది. కానీ కస్టమర్ ఇచ్చే డబ్బులు ఎంత తెలుసా? 1,500, 2,000, 3,000, 5,000. కానీ కెమెరా వాల్యూ 4 lakhs, 5 lakhs అంటారు. సో కెమెరాస్ ఏమో ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఫోటోగ్రాఫర్లు మాత్రం దిగజారిపోతూ ఉన్నారు. దీనికి కారణం కస్టమర్సా, మీరా? క్వశ్చన్ మీరే ఆలోచించుకోండి. ఇది నా బాధ కాదు, ఇది ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ అంతా డెడ్ చీప్ చేయడం వల్ల మీరు బాగుపడుతున్నారో లేదో తెలియదు, కానీ చాలామంది పెట్టిన స్టూడియోలను కూడా ఉంచాలో లేదో అనే క్వశ్చన్ మార్క్లో పడిపోతున్నారు. కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఓకే, ప్రాబ్లం లేదు. సో కంటెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? కస్టమర్కి తీసే వీడియోలు లేవు, మీకు మీరు తీసుకుంటున్నారు. వేరే వాడు రీల్ ప్రజెంట్ చేస్తూ ఉంటాడు, నువ్వు కెమెరా పట్టుకొని తిప్పుతూ ఉంటావు. కొత్తగా నేర్చుకునేవాడు చేసే పని, నేను ఫోటోలు తీస్తున్నానని నీ రీల్ నీ ప్రజెంటేషన్ చేసుకుంటున్నావు. దాన్ని చూసి కస్టమర్స్ పరిగెత్తుకొని వస్తున్నారు. ప్రొఫెషనలిజం ఎక్కడ? మొబైల్ని వాడుకోవచ్చు, కానీ అన్ప్రొఫెషనల్గా వాడటం అనేది రాంగ్ అంట. అసలు కొన్ని బర్త్డే ఈవెంట్స్కి రీసెంట్గా చేశాము. ఆ బర్త్డే ఈవెంట్లో ఒకడు వచ్చి కెమెరా పట్టుకొని షూట్ చేస్తున్నాడు, ఒకడు ఫోన్ పట్టుకొని షూట్ చేస్తున్నాడు. మాకు డౌట్ వచ్చింది, ఈ ఫోన్ పట్టుకున్న వాడు కూడా మాకు తెలియదు. సరే కస్టమర్ రిలేషన్ ఏమో అనుకున్నాను, కాదు, సమ్ అదర్ పర్సన్ స్పాట్లో ఫోన్లో తీసేసి ఎడిట్ చేసి ఇచ్చేస్తాడు. కానీ మాకు అడ్డొస్తూనే ఉన్నాడు. అడిగాం, రేపు పక్కకు రారా, మేము తీసుకొని మేము ప్రజెంటేషన్ ఇస్తాము. మాది దాదాపు 6 లక్షల కెమెరా, నీది 40,000 50,000 ఫోన్, అది కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్. వాడు చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా? రోడ్డు మీద తిరిగేవాడు కూడా అంత దరిద్రంగా ఉండడు. కానీ వాడు ఇన్స్టాలో మాత్రం ChatGPTని ఉపయోగించి, జెమినీ AI చూపించి ఆయన ఫేస్లు అద్భుతంగా చూపించుకొని, కానీ వాటికి అట్రాక్ట్ అవుతున్నాడు కస్టమర్. ఫోన్లో తీసేసి ఎడిట్ చేసేసి ఆన్ స్పాట్లో ఇచ్చేస్తాడు.
ఒక్కసారి దాన్ని మొబైల్లో కాకుండా సిస్టంలో పెట్టుకొని క్వాలిటీ ఎలా ఉందో అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది ఫోటోగ్రాఫర్గా చెప్పాల్సిన పని మాకు లేదు. మా క్వాలిటీ మాకుంది, 4K క్వాలిటీలో తీస్తున్నామని మేము చెప్తున్నాం. చాలామంది లేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది మైండ్లో పడిపోయింది, కానీ ఇప్పుడు అలా లేదు. ఈవెంట్ అయినా 3 to 4 డేస్లోనే టీజర్ వస్తుంది, ఆల్బమ్ ప్రివ్యూస్ వస్తున్నాయి. కరెక్ట్గా మీరు మనీ కానీ పే చేస్తే ఎందుకు ఇవ్వరండి ఫోటోగ్రాఫర్ అనేవాడు? ఇక్కడ ఫోటోగ్రాఫర్ది తప్పు 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 అంటున్నారు. ఫుడ్కి, డెకరేషన్స్కి ఆన్ స్పాట్లో అందరికీ క్లియర్ చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ ఏం తప్పు చేశాడు? అంటే ఇవ్వడు వీడు అని మైండ్లో పడిపోయిందా మీకు? ఎప్పుడో జమానాలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో 10 days లోపలే అందరూ క్లియర్ చేస్తున్నారు. ఎవ్వరు ఎక్కడ స్టాక్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే డేటాలు పెరిగే కొద్దీ హార్డ్ డిస్క్లు పెరిగిపోతున్నాయి, స్టోరేజ్ కెపాసిటీలు పెరిగిపోతున్నాయి. ఒక్క వెడ్డింగ్ స్టోరేజ్ కెపాసిటీ దాదాపు 1 TB నుంచి 2 TB వరకు ఉంటుంది. వీటిలన్నింటినీ స్టోర్ చేసుకోవాలి, ఎడిటింగ్కి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా హార్డ్ డిస్క్లు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వాళ్ళకి డెలివరీ ఇచ్చడానికి మీ డేటాని సేఫ్గా రా ఫుటేజ్ని మీకు అందజేయాలి. వీటన్నిటికీ ఎంత ప్రాసెస్ అవుతుందో మీకు అర్థమవుతుందా? ఒక్కసారి మా దగ్గరికి వచ్చి మేము చేసే పని కష్టాన్ని మీరు చూడండి. మీకు స్పాట్లో డెలివరీ కావాలి అనుకునేది ఫోన్లో వరకే. ఒక వెడ్డింగ్ కానీ, ఒక బర్త్డే కానీ ఒక 5 daysలో మీకు డేటా ఇస్తున్నాడంటే ఎంతమంది పనిచేస్తున్నారు? ఈవెన్ ప్రింటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ ఎంతమంది పని చేస్తారు? ఒక్కడే చేస్తాడా? అసలు 100% ఎక్కడా కాదు. సో వీలైనంత వరకు కస్టమర్గా మీరు ఉన్నప్పుడు, ఈవెన్ మేము కస్టమర్గా ఉన్నప్పుడైనా కానీ ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుంటే వాడు పడే బాధ ఏంటో మాకు తెలుసు. ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, లైటింగ్ తెచ్చుకోవాలి, టైం టు టైం డెలివరీ ఇవ్వాలి. మొబైల్లో చూస్తారు, ఆ ప్రింట్రెస్ట్లో మాకు ఇలాంటి పోజ్ కావాలి అంటారు. పోజ్ ఇవ్వండి అంటే ఇవ్వలేరు, మళ్ళా సిగ్గు. కొందరు అసలుకి అద్భుతమైన ఫోటోలు చూపిస్తారు, వాళ్ళు హీరో హీరోయిన్లు ఉన్నట్టుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు, ఆ బ్యాక్గ్రౌండ్ సెన్స్ ఉండదు. కానీ ఇలాంటి ఫోటో కావాలంటారు. ఏ ఫోటోగ్రాఫర్ అయినా తీసేదానికి మాత్రం వెనకాడడు. ఒక 2 hours 3 hours ఫోటోషూట్ జరిగిన తర్వాత కూడా లాస్ట్లో ఒక ఫోటో రాలేదు అంటే తప్పు మాది కాదు. అన్ని గంటలు నిలబడుకొని ఫోటో షూట్ తీసిన తర్వాత ఆ ఫోటో ఎందుకు తీయడు మీరు అడిగితే? లాస్ట్లో మీరు వెళ్ళిపోయారు, మిమ్మల్ని అడిగే కదా వెళ్ళిపోతారు. అడగకుండా వెళ్ళిపోయిన ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఉన్నారా? లాస్ట్లో మా వాళ్ళు రాలేదు, మీరు ఫోటో తీయలేదు అంటే ఎప్పుడు వచ్చారు? ఈవెంట్ అయిపోయిన తర్వాత వచ్చారా? లేకపోతే ఈవెంట్లో ఉన్నప్పుడు వచ్చారా? ఈవెంట్ జరుగుతూ ఉంది, మా వాళ్ళు వచ్చారు, ఆ ఫోటోలు కనపడలేదు. ఎలా కనపడకుండా పోతాయి? వాళ్ళు ఏమన్నా మా చుట్టాలా లేకపోతే మా శత్రువులా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మేము చెప్పలేము. అందరికీ నవ్వుతూ సమాధానమే చెప్పడమే మా బాధ్యత. మీరు తిడతారు, అరస్తారు. కొందరైతే ఏకంగా అసలు భోజనాల టయానికి సరే వెళ్ళండి సార్, మీరు సాయంత్రం 6 o'clock వచ్చేసేయండి, కరెక్ట్గా 1:32 అప్పుడు మేము ఎదుర్కొన్నాం ఇలాంటి సిచ్యువేషన్స్. ఏంటంటే ఫోటోగ్రాఫర్లు మీకు మా దగ్గర భోజనాలు అవి పెట్టమండి అంటే అంత అంటరాని వాళ్ళమా? అసలుకి తలుచుకుంటేనే మేము చదివిన చదువులకి, మేము చేసే పనులకి చాలా చాలా వరస్ట్ అనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయిపోయిందంటే ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఒక సైడు అన్ప్రొఫెషనల్స్ వల్ల అట్టడుక్కుపోతుంది, ఒక సైడ్ ప్రొఫెషనల్గా వర్క్ చేద్దామన్నా కొత్తగా నేర్చుకున్న ఫ్రీలాన్సర్స్ వల్ల వీళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. అందరూ ఫోటోగ్రఫీ ఇలానే చేస్తారేమో అనే భ్రమలో ఉండిపోయినారు. బేసిక్ సెన్స్ అనేది లేకుండా ఫోటోగ్రఫీ చేస్తున్నారు బయట. గింబల్ ఎలా తీయడమో కూడా తెలీదు.
గింబల్ కొంటారు. గింబల్ నేర్చుకోవడానికి మళ్ళీ క్లాసెస్కి వెళ్తారు. కొనుక్కొని వెళ్తున్నారు క్లాసెస్కి ఇప్పుడు ఏకంగా. అసలు నవ్వు వస్తుంది. అసలు ప్రైమ్ లెన్సెస్ అంటే ఏంట్రా అని అడిగితే వాడికి ఏం తెలియదు. ఏదో ఒక లెన్స్ పెట్టుకొని షూట్ చేశాడు. ఏ లెన్స్ వాడితే బాగుంటుంది అనేది కూడా నాలెడ్జ్ లేదు. అపాచర్ అంటే ఏంటో తెలియదు. షట్టర్ స్పీడ్ ఏ టైంలో ఎలా పెట్టుకోవాలో తెలియదు. కెల్విన్స్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఇచ్చే బడ్జెట్కి చాలేసా అంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు కస్టమర్ అనేవాడు 50,000 బడ్జెట్ని 5,000కి చేయించుకుంటున్నాడంటే ఏ కెమెరా వాడితే ఏముంది అనే ప్రజెంటేషన్కి తీసుకొచ్చేసారు. అన్ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించి మమ్మల్ని మీరు క్వశ్చన్ చేసేటప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వీళ్ళ చేసిన వర్క్స్ ఏంటి, వీళ్ళు ఇచ్చే కొటేషన్కి బయట కొటేషన్కి తేడా ఏంటి, ఒక ఆఫీస్ ఉందా లేదా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తున్నారు, వీళ్ళు ఎంత ఓపిక్గా ఉంటున్నారు, అవుట్డోర్ వచ్చి షూట్ చేస్తారా అని అడుగుతారు. చేస్తామండి ఎక్కడికైనా అంటాం. మేమే డబ్బులు పెట్టుకొని రావాలంట, భోజనాలు పెట్టరంట, అకామిడేషన్ ఇవ్వరంట. కానీ మా బడ్జెట్ ఇంతే, మేము రాను పోనే 10-20 వేలు అవుతుంది, వాళ్ళు ఇచ్చే బడ్జెట్ 20,000 అంట. అసలుకి అనుకుంటేనే నవ్వొస్తుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు మేము డబ్బులు పెట్టుకొని చేయాల్సిన కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే తప్పుగా మాట్లాడకూడదు. లైవ్లో మాకు అడ్డొస్తుంటే జరగండి అని చెప్పకూడదు. పద్ధతిగా జరగండి మేడం అని చెప్పాం, అది కూడా తప్పే. మీరెవరు చెప్పడానికి, మా ఈవెంట్లో అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అరవకూడదు, కానీ ఫుటేజ్ కావాలి. అడ్డొస్తుంటారు కానీ ఫుటేజ్ కావాలి. మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి. మేము అడ్డొస్తాం అయినా మమ్మల్ని ఏమీ అనకూడదు, కానీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్లో ఫుటేజ్ కావాలి. చిన్న రూమ్లో చేస్తారు, అసలు మనిషి కూడా దూరరు. అలాంటి రూముల్లో సత్యనారాయణ వ్రతం పెడతారు, కానీ అద్భుతమైన ఫుటేజ్ కావాలి తెలుసా. వైడ్ యాంగిల్లో సినిమా లెవెల్లో వీళ్ళు పూజ చేస్తున్నట్టు, ఆ పూజారి కూడా గోడ తగిలించుంటాడు దేవుళ్ళని. అవి మాకు కనపడిన కూడా కనపడదు. ఆ మూలపై కూర్చొని తీద్దామన్నా కానీ ఫోటోలు వీడియోలు రావు. కానీ మాకు అసలుకి ఎందుకు రాలేదండి అంటారు. వాళ్ళకి తెలుసు ఆడున్న సిచ్యువేషన్, అయినా కానీ కావాలి. ఇంకా లెన్సులు కావాలండి. ఆల్రెడీ మేము 14mm 28mm వాడుతుంటాం, అది కూడా సెట్ అవ్వదు. ఇంకా వైడ్ యాంగిల్ మా ఫోన్లో వస్తుంది కదా. ఫోన్ అందరికీ ఇదొకటి సరదా అయిపోయింది. 0.5mmలో ఉంది. ఆ లెన్సెస్ ఏమైనా ఉంటే మేము ప్రొవైడ్ చేస్తే మేము కూడా షూట్ చేయిస్తామండి. అదేదో ఫోన్లో తీసుకోవచ్చు కదా ఫోటోలు. మమ్మల్ని హైర్ చేసుకోవడం ఎందుకు? ఎక్కడుంది ప్రొఫెషనాలిటీ? ఫోను 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 ఫోన్. మీ ఇంట్లో ఒకరిని తయారు చేయండి నా మాటకి. ఫోన్ ఇచ్చి ఫోటోగ్రాఫర్లకి పని చెప్పకండి. వీలైతే ఆ మూల కూర్చొని ఒకరిని పెట్టుకొని ఓపిక్గా 1000 రూపాయలు ఇస్తామరా, నా ఫోన్లో ఫోటోస్ తీసేసి ఎడిట్ చేసిమంటే క్యాప్ కట్, ఇవన్నీ చిన్న చిన్న మూవీ ఫ్రేమ్స్ అని ఏదో సమ్ వీడియో ఎడిటింగ్ అని సాఫ్ట్వేర్లు వచ్చాయి. వీలైతే దాంట్లో చేపించుకోండి. మమ్మల్ని పిలిపించి మీరు డబ్బులు ఇచ్చి ఫుటేజ్ సినిమా లెవెల్లో రాలేదని మాకు చెప్పి మేము ఫీల్ అయ్యి. సో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీని కెమెరాతో కాకుండా ఫోన్లతో పోల్చకండి. ఫోటోగ్రఫీ అంటే ఫోన్లలో తీసే వాటిల్ని ఫోటోగ్రఫీ అనరు. సో ఆలోచించి ఒక మాట అనే ముందు ఒక ఫోటోగ్రాఫర్ని, వాడు పడ్డ కష్టం ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏ ఫోటోగ్రాఫర్ అయినా
ఆన్ స్పాట్లో లొకేషన్లోకి వస్తే ఎన్ని ఫోటోలు తీయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. మీరు తీయట్లేదు, మీ మీద పగ ఎందుకు ఉంటుంది? వన్స్ ఫోటోగ్రఫీలో కెమెరా పట్టుకున్న ప్రతి వాడు కంటిన్యూస్గా కొడుతూనే ఉంటాడు ఫొటోస్ని. అది తీయలేదు, ఇది తీయలేదు కాదు, భోజనాలు కూడా తినకుండా ఎంతమంది మీ వెడ్డింగ్ కానీ మీ బర్త్డే ఈవెంట్ కానీ అయిపోయేంత వరకు ఫొటోస్ మీ కోసం నిలబడి వీడియోలు తీసి లాస్ట్ మూమెంట్లో ఏమి దొరక్కపోతే ఏదో ఒకటి తిని వెళ్ళిపోయిన ఫోటోగ్రాఫర్లు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? ఇవన్నిటికీ మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే అన్ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను. ప్లస్ కస్టమర్స్లో క్వాలిటీ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో కూడా మా బడ్జెట్లు లేవు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో చేసుకున్నంత వరకు మీ లిమిటెడ్ బడ్జెట్లోనే అడగండి, అంతేగాని మమ్మల్ని జడ్జి చేయకండి. బయట వాళ్ళు అంత తక్కువకు చేస్తున్నారు, ఎవరి క్వాలిటీ వాడిదే, మా క్వాలిటీ మాదే. మీరెవరు జడ్జ్ చేయడానికి? మిమ్మల్ని మేము అడిగామా? సరే, మా యాడ్ చూసి ఫోన్ చేశారు, ఓకే, చేస్తే మా బడ్జెట్ అడగండి, మేము ఇంతలో చేస్తాము అని మేము చెప్తున్నాం. దానికి కూడా గౌరవించండి. మిమ్మల్ని మేము ఎంత పద్ధతిగా గౌరవిస్తున్నామో మీరు అంతే పద్ధతిగా మమ్మల్ని గౌరవిస్తే మేము సంతోషంగా పనిచేయడానికి ఈజీ అవుతుంది. మా వర్క్ని మీరు జడ్జ్ చేయకండి. లక్షలు ఖర్చు పెట్టి కెమెరాలు కొని ఎక్విప్మెంట్లు కొని 2000కి 3000కి పనులు చేయాలంటే దయచేసి అడక్కండి. ప్రతి సాఫ్ట్వేర్ని పెయిడ్ లిస్ట్లో కొంటున్నాం. ఏదైనా కానీ అన్ప్రొఫెషనల్గా ఏదీ వర్క్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి దగ్గర అడుగుతున్నారు, మాకు షూ పెట్టండి, హెయిర్ లేదు హెయిర్ పెట్టండి. ఇంకా విచిత్రం ఏంటంటే డ్రెస్సులు మేము తెచ్చుకోవట్లేదండి, శారీ మార్చేసేయండి అంటాం ఏకంగా. బ్లేజర్ లేదు బ్లేజర్ పెట్టండి. అవుట్డోర్లో అసలు మేము నడిచొస్తుంటే వీడియోలో బ్లేజర్ వేసుకొని నడిచొస్తున్నట్టు మీకే తెలియాలి. సో వచ్చిందని చెప్పి ఇవన్నీ చేయడానికి మీరు ఇచ్చే బడ్జెట్ కూడా ఆలోచించుకోండి. ఒక చిన్న వీడియో చేయాలంటే దాదాపు 3 to 4 hours జరగదు. దాని ఎక్విప్మెంట్ ఏంటి, దాని శ్రమ ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి. ఫొటోస్లో మార్చి ఇవ్వడం అంటే ఓకే, నో ప్రాబ్లం. వీడియోస్లో ఎంతవరకు మార్చగలుగుతాము? ఒక సినిమా లెవెల్లో ఆలోచించాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ బడ్జెట్ ఉంటుంది. ఒక సినిమా చిన్న సాంగ్కి 3 నుంచి 4 రోజులు కష్టపడతారు. దాని బడ్జెట్ ఎంత తెలుసా మీకు? ఒక్క పాటకి 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెడతారు చిన్న సినిమాకి. అదే పెద్ద సినిమా అయితే కోట్లల్లో ఖర్చు పెడతారు. కానీ ఫుటేజ్ మాత్రం ఒక 5 నిమిషాలే కనపడుతుంది. ఇప్పటికీ చాలామందికి సినిమాటిక్ వీడియో అంటే ఏందో తెలియదు. అంటే ఎన్ని గంటలు తీస్తారండి సినిమాటిక్ వీడియో? 4 నిమిషాల పాటే ఇస్తారా? అంటే ఎంతసేపు ఇమ్మంటారు? 1 గంట షూట్ చేస్తే మనకు వచ్చే ఫుటేజ్ 4 నిమిషాలకు సంబంధించిన ప్రోమోకే. అంటే ఫుల్గా వచ్చేస్తుంది 1.5 గంట సేపు అంటారు. 3 గంటలు షూట్ చేస్తారు కదా, 3 గంటల వీడియో ఇస్తారా సినిమాటిక్? అసలుకి నవ్వొస్తుంటుంది తెలుసా ఇవన్నీ వింటుంటే. ప్రోమో వస్తుందండి, ఒక చిన్న టీజర్ లాగా ఒక సాంగ్ క్రియేట్ చేస్తాం. ఒక నాని సినిమా తీసుకొస్తారు, అబ్బా ఈ పాటలాగా మమ్మల్ని కూడా ఈ విధంగా చూపిస్తారా? కాస్ట్యూమ్స్ ఒక్కడ తెచ్చుకోరు. ఆడ చూస్తే లొకేషన్ బాంబేలోనో న్యూజిలాండ్లోనో షూట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ఫ్రీ లొకేషన్, పార్క్లో మాకు అసలు రూపాయి కూడా ఖర్చు కాకూడదు. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెటా? అదేం నాకు తెలియదని, మేము తీసుకోండి మాకు సంబంధం లేదు అనేవాళ్ళు ఉన్నారు. భారీగా కనపడాలి లొకేషన్స్ కూడా, అసలుకి న్యూజిలాండ్లో ఉన్నట్టు ఉండాలి ఫీల్. కానీ ఆ పాటలాగే ఫీల్ అవ్వాలి. అన్నీ ఎంత 2-3 అవర్స్లోనే అయిపోవాలి. మళ్ళీ పాప సపోర్ట్ చేయలేదనుకోండి,
రేపు మాపు పెట్టుకుందామా 2 రోజుల తర్వాత అంటారు. బడ్జెట్ ఎంత ఇస్తున్నారు? ఒక సినిమాటోగ్రాఫర్కి ఒక రోజుకి అంటే ఈవెన్ విజిట్కైనా 2 to 3 hours విజిట్ చేస్తే 10,000 to 15,000 ఛార్జ్ చేస్తాం. ఈరోజు పిల్ల సపోర్ట్ చేయలేదు, ఓకే, బాబు సపోర్ట్ చేయలేదు, రేపు వచ్చారు, రేపు సపోర్ట్ చేయలేదు, 3 రోజులు వచ్చారు, 4 రోజులు వచ్చారు, 5 రోజులు వచ్చారు, రోజు చేస్తూ ఉంటారా? ఇంకా ఈ వీడియోగ్రాఫర్కి ఏం పని ఉండదా? మీరు ఇచ్చే 10,000కి 15,000కి రోజు చేయమంటారా పని? ఇది ఎంతవరకు న్యాయం? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం మీకే తెలియాలి. ఇది ఎందుకు అడుగుతున్నానంటే మంచి కస్టమర్స్ ఉన్నారు, సో డౌట్ఫుల్ కస్టమర్స్ ఉన్నారు. వీలైతే ఒక్కసారి విజిట్ చేయండి ఏ స్టూడియోకైనా, ప్లస్ వాళ్ళ వర్క్స్ వినండి, చూడండి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏ కెమెరాస్ వాడుతున్నారు. 10 కిలోమీటర్లు దాటితే తక్కువ బడ్జెట్లో ఎక్కువ థీమ్స్ వస్తున్నాయి అనుకుంటే హ్యాపీగా వెళ్ళండి. ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి, ఈ ఫోటోకి ఆ ఫోటోకి పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకోండి. ఊరికే మమ్మల్ని ప్రెషర్ చెయ్యొద్దు, విసిగించొద్దు. ఫస్ట్ థింగ్, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక ఏమీ తెలియని ఒక పర్సన్తో 10 కిలోమీటర్ల అవతలకు వెళ్తే తక్కువకు వస్తాయి అనిపించుకోవడం మాకు అవసరమా అనిపిస్తుంది. రీసెంట్గా ఒక రీల్ చూశానండి ఫోటో ఫ్రేమ్స్ గురించి. 2436 599 అంటే 600 రూపాయలకి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక రీల్ చేశాడు. ఇంకొకడు 699 అంటే 700 రూపాయలకి ఒకడు. అసలు అంత తక్కువకి ఎలా వస్తుంది అని డౌట్ఫుల్తో ఒక అతను వీడియో చేశాడు. అంటే ఒక ఫ్రేమ్స్ తయారు చేసే అతనికి పడే కాస్టే 2,700 నుంచి 3,000 రూపాయలు పడితే కస్టమర్కి 3,000 రూపాయల దాకా అమ్ముతున్నాడు. కానీ వీళ్ళు అమ్మేది 599 రూపాయలకి, 699 రూపాయలకి అమ్ముతారు. ఆ వీడియో తీసుకొస్తారండి మా దగ్గరికి, మాకు ఇలాంటి ఫ్రేమ్ కావాలి అని. అది పట్టుకుంటే విరిగిపోతున్నాయి ఫ్రేమ్స్, క్వాలిటీ ఉండట్లేదు. స్పాట్లో వాడు చూపించే రీల్ని చూసి అట్రాక్ట్ అయిపోతున్నారు కస్టమర్స్. క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయట్లేదు. ఫోటో ఫ్రేమ్స్ చేసేవాళ్ళు కూడా, సార్ ఆ బడ్జెట్లో ఎవ్వడు చేయడు సార్, ఫ్రేమ్ కాస్టే చాలా పెరుగుతుంది, 1.5 ఇంచ్ చేస్తే చాలా హెవీ ఉంటుంది. అది తెలియట్లేదు కస్టమర్కి, క్వాలిటీ చూడట్లేదు. స్పాట్లో వాడు రీల్ చూపించాడు, మాకు ఆ బడ్జెట్కి కావాలి, అదే వీడియో ఎత్తుకొని వచ్చేస్తారు మా దగ్గర, మాకు ఇలాంటి ఫ్రేమ్ కావాలి అని. మేము అలాంటి ఫ్రేములు చెయ్యట్లేదు. మీకు అలాంటి ఫ్రేమ్లు ఒక 10 కిలోమీటర్ల అవతల ఉన్న ఫోటోగ్రాఫర్లు దొరికితే వెళ్ళి షూట్ చేయించుకోండి. మిమ్మల్ని మేము పిలిచి టార్చర్ చేయట్లేదు, చేయించుకోండి అని. మీకు క్వాలిటీ అనిపిస్తే మా దగ్గర రండి. లైఫ్ లాంగ్ మెమరీస్గా మిగిలిపోవాలి అనుకుంటేనే మా దగ్గర రండి. వాడెవడో రీల్ చూపించాడు, 1,000 రూపాయలు చేస్తాము, 2,000 చేస్తాము, 3,000 చేస్తాము, 5,000 చేస్తాము అంటే హ్యాపీగా వెళ్ళి వాళ్ళతోనే వీడియో షూట్ చేయించుకోండి. మిమ్మల్ని ప్రెజర్ చేయట్లేదు. మా క్వాలిటీని మేము తగ్గించుకొని వర్క్ చెయ్యలేము, చెయ్యపోము కూడా. సో ఇప్పటికైనా ఒక మాట మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎంత వర్తబుల్ కాదు అనేది తెలుసుకొని మాట్లాడితే మాకు హ్యాపీ. మేము చేసే పనికి మమ్మల్ని గౌరవించండి. ఎవ్వరు 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళు కాదండి, అందరూ పీజీలు చేసి దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని చాలా ఇన్వెస్ట్మెంట్లు, దాదాపు 20-30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీ లైఫ్ టైం మెమరీస్ని అందించడానికి ఫోటోగ్రాఫర్లు చాలా కష్టపడుతున్నారు. ప్రొఫెషనల్స్ని గౌరవించండి. అన్ప్రొఫెషనల్స్ అనుకుంటే
మా దగ్గర వాళ్ళతో కంపేర్ చేయకండి ఫస్ట్ థింగ్.